ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గాజు గ్లాస్ చుట్టూ రాజుకున్న రాజకీయం చల్లబడబోతుందా? ఫైనల్గా గాజు గ్లాసు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి చెందుతుందనేటువంటి ఒక క్లారిటీ రాబోతుందా అంటే దీనికి అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆల్రెడీ గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి పార్టీ పోటీ చేయని చోట్ల కొన్ని స్థానిక పార్టీలు లేదా ఇండిపెండెంట్లకి గాజు గ్లాస్ సింబల్ని ఎన్నికల సంఘం అధికారులు కేటాయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు అలానే టీడీపీ నాయకులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు సమీక్ష జరుగుతున్నటువంటి తరుణంలో కోర్టులో జరిగిన వాదోపవాదాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జనసేన పార్టీ చేసినటువంటి అభ్యర్థనల్ని దృష్టిలో ఉంచుకుని గాజు గ్లాసు సింబల్ని రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆదేశాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి జారీ చేసింది. ఇప్పుడు ఎన్నికల అధికారులు సంబంధిత ఆర్ఓలకి అంటే దాదాపు ఒక 14 నుంచి 16 చోట్ల అసెంబ్లీ స్థానాల్లో అలానే పార్లమెంటు స్థానాల విషయంలో 6 చోట్ల గాజు గ్లాసు గుర్తుని జనసేన పార్టీ ఎక్కడైతే బరిలో నిలవలేదో అక్కడ గుర్తులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జనసేన పార్టీకి అత్యంత ఉపశమనం కలిగించేటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సింబల్ కేటాయించినటువంటి కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులకి సింబల్ మార్పు ఉంటుందనేటువంటి సంకేతాలు ఎన్నికల అధికారులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఎన్నికల సంఘం ఏమి ఆదేశాలు ఇచ్చింది అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ఎన్నికల సంఘం అధికారులు గతంలో కూడా ఇంతకు ముందర కూడా ఒక చర్చ జరిగింది. అదే నేపథ్యంలో క్లారిఫికేషన్ రిగార్డింగ్ కామన్ సింబల్ గ్లాస్ టంబ్లర్ అలాటెడ్ టు జనసేన పార్టీ అండర్ పారా 10B సింబల్స్ యాక్ట్ ఆఫ్ 1968 దీనికి సంబంధించినటువంటి ఈ ఆదేశాలని 30వ తేదీన అంటే నిన్నటి డేట్తో ఆల్రెడీ ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కార్యాలయానికి ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇందులో చాలా అంశాలు మొత్తం 6 పారాగ్రాఫులుగా ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ 7 పారాగ్రాఫులుగా సెక్రటరీ జయాబ్ లాహిరి పేరుతో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారికి రిలీజ్ చేశారు ఈ లేఖ. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇప్పటికే జగ్గంపేటకు సంబంధించినటువంటి అభ్యర్థికి సూర్యచంద్రకి ఆయన జనసేన పార్టీ రెబల్ ఆయనకి గాజు గ్లాస్ సింబల్ కేటాయించినట్టుగా సమాచారం ఉంది. అంటే కన్ఫర్మ్డ్ సింబల్ అప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఆదేశాల నేపథ్యంలో ఆ అభ్యర్థికి ఎన్నికల అధికారులు సింబల్ మారుతుందని సంకేతాలు పంపినట్టుగా తెలుస్తుంది. అలానే ఆ సింబల్ మార్చేటువంటి నిర్ణయం కూడా 24 గంటల్లో తేల్చేటువంటి అవకాశం ఉంది. అలానే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పేరుతో ఒక పార్టీ స్థానిక పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు. ఆ పార్టీ అభ్యర్థులకు కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. వీరందరికీ కూడా ఇప్పటికే సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఈ సింబల్ మార్పు అనేది తథ్యం అనేటువంటి సంకేతాలు మొత్తం మీద జనసేన పార్టీ క్యాండిడేట్లకి అతిపెద్ద ఉపశమనం కలిగించేటువంటి సందేశంగా ఇది కనిపిస్తుంది. ఒకసారి దీన్ని పరిశీలిద్దాం. అసలు గతంలో ఎన్నికల అధికారులు రిలీజ్ చేసినటువంటి జాబితాలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రత్యేక కేటగిరీ నిర్ణయించారు. అది ఏంటంటే ఎన్నికల సంఘం అధికారులకి అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ 22/6/2023లో రిలీజ్ చేసినటువంటి లెటర్ ప్రకారం చూస్తే కనుక రిజిస్టర్ అయినటువంటి పార్టీల్లో జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి కేటాయింపు ఇచ్చారు. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ విత్ రిజర్వ్డ్ సింబల్ అనేటువంటి కేటగిరీలో ఒక్క జనసేన పార్టీని మాత్రమే పెట్టారు. గ్లాస్ టంబ్లర్ని రిజర్వ్ చేసినట్టుగా 2023లో రిలీజ్ చేసినటువంటి లెటర్ని చాలా క్లియర్గా ఎన్నికల అధికారులే మెన్షన్ చేశారు. కానీ అనూహ్యంగా గత కొద్ది రోజులుగా జరిగినటువంటి పరిణామాలు పొత్తు నేపథ్యంలో పరిమిత స్థానాల్లో జనసేన పార్టీ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఫ్రీ సింబల్స్ కేటగిరీలో పెట్టారు. ఆ ఫ్రీ సింబల్స్ కేటగిరీలో పెట్టడం వల్లనే మొత్తం కన్ఫ్యూజన్కి కారణమైందనేది ఎన్నికల అధికారులు చెబుతున్నటువంటి మాట. ఆ పాయింట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది ఈరోజు రిలీజ్ చేసినటువంటి లేఖ సారాంశం. కామన్ సింబల్ గ్లాస్ టంబ్లర్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో జనరల్ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి ఒక నిర్ణయం. ఎందుకంటే వేరేస్ ద పార్టీ వైడ్ లెటర్స్ జనసేన పార్టీ రాసినటువంటి లెటర్స్ 3/4/2024 అలానే 24/4/2024 25/4/2024 అలానే 30/4/2024 ఈ ఇంటర్ ఆలియా రిక్వెస్టెడ్ రిజర్వ్ ద సింబల్ ఆఫ్
glass tumbler and remove the same from the list of free symbols so that the symbol is not allotted to any other contesting candidate. అంటే జనసేన పార్టీ కంటిన్యూస్గా తన ప్రయత్నాలను తాను చేస్తూనే ఉంది. దీన్ని రిజర్వ్ కేటగిరీలో గ్లాస్ సింబల్ని ఉంచేటువంటి ప్రయత్నం, గ్లాస్ టంబ్లర్ సింబల్ని అంటే గాజు గ్లాస్ గుర్తుని రిజర్వ్ కేటగిరీలో ఉంచేటువంటి ప్రయత్నం ఇతర స్వతంత్ర అభ్యర్థులకి కానీ ఇతర పార్టీలకు కానీ దీన్ని కేటాయించకుండా చేయాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. 3వ తారీఖున ఏప్రిల్ 3 అంతకు ముందర ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కాకుండా ఒక ఏప్రిల్ నెలలో జరిగినటువంటి కరస్పాండెన్స్నే మనం కనుక పరిశీలనలోకి తీసుకొని చూస్తే కనుక 3, 24 అలానే 25 3 లెటర్లు ఇచ్చారు. అలాగే 30వ తేదీన అలాట్మెంట్ జరిగిన తర్వాత మరొక లెటర్. ఎందుకంటే 29వ తేదీన జరిగినటువంటి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకి సంబంధించిన గడువు ముగిసిన తర్వాత మరుసటి రోజే సింబల్స్ అలాట్మెంట్ జరిగింది. కాబట్టి ఉపసంహరణ గడువు జరిగినటువంటి రోజే ఈ సింబల్స్ అలాట్మెంట్ జరిగింది. అంటే ఒక కొన్ని గంటల తేడాతో వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది. అలానే హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసింది జనసేన పార్టీ. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వేరాజ్ వైడ్ రిప్రజెంటేషన్ డేటెడ్ 30/4/2024 the party informed the chief electoral officer of Andhra Pradesh had issued memo number 686 elects 24/19 dated 26/4/2024 directing all returning officers to the state of Andhra Pradesh to reserve glass tumbler as a common symbol. అంటే ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ రాష్ట్ర ఎన్నికల అధికారులతో చేసినటువంటి రిప్రజెంటేషన్. ఎందుకంటే నామినేషన్లకి సంబంధించినటువంటి ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే సింబల్స్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి 26వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. సో వీటన్నిటినీ కూడా కోట్ చేస్తూ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 25 పార్లమెంటరీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నటువంటి పరిమిత స్థానాలు మినహా మిగతా స్థానాల్లో ఎక్కడా కూడా దీన్ని అలాట్ చేయొద్దు అనేటువంటి విజ్ఞప్తిని మరోసారి చెప్పింది. అలానే దిస్ అలాట్మెంట్ ఆఫ్ గ్లాస్ టంబ్లర్ సింబల్ టు ద అదర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ విల్ లీడ్ ఎ సీరియస్ కేయాస్ అండ్ కన్ఫ్యూజన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద ఎలక్టరల్ అండ్ ఓటర్స్. ఈ విజ్ఞప్తి కూడా జనసేన పార్టీ చేసింది అనేటువంటి పాయింట్ని ఇందులో మెన్షన్ చేశారు. అలానే వేరేజ్ ద పార్టీ హ్యాస్ అప్రోచ్ ద హైకోర్టు. ఈ మెన్షన్ అంటే దాని తర్వాత అలాట్మెంట్ జరిగిన తర్వాత హైకోర్టుని అప్రోచ్ అయ్యారు 29 అలానే 30వ తేదీలో ఇచ్చినటువంటి citing the difficulties and hardship that the party is facing to the confusion being caused because of common symbol glass tumbler allotment. అంటే దానికి సంబంధించినటువంటి allotted it being also given to other unrecognized parties and independent candidates in constituencies where the party hasn't fielded any candidate in the state of Andhra Pradesh. So రాష్ట్రంలో ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో లేరో అక్కడ స్వతంత్ర అభ్యర్థులకి అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్కి కూడా ఈ గుర్తుని కేటాయించారు. ఇది ఒక గందరగోళానికి దారితీసేటువంటి అంశం, ఓటర్ల మైండ్ సెట్ని డిస్టర్బ్ చేసేటువంటి అంశం అని జనసేన పార్టీ లెటర్ రాసింది. ఈ లెటర్ సారాంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలోకి తీసుకుంది. ఇదే సమయంలో వేరేజ్ ద కమిషన్స్ కౌన్సిల్ అండర్ ఇన్స్ట్రక్షన్ హ్యాడ్ మేడ్ స్టేట్మెంట్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ద కమిషన్ విల్ పాస్ ఆర్డర్స్ విత్ ఇన్ 24 hours టు రిమూవ్ డిఫికల్టీస్ విచ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ రికార్డ్. అంటే కోర్టుకి ఇచ్చేటువంటి పిటిషన్ మూవ్ చేసినటువంటి నేపథ్యంలో కోర్టుకి ఇచ్చినటువంటి క్లారిటీలో ఎన్నికల సంఘం తరపునటువంటి న్యాయవాదులు 24 గంటల్లో ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఆదేశాలని ఎన్నికల సంఘం జారీ చేస్తుందని హామీ ఇచ్చారు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. సో ఇది రికార్డులో ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. నౌ దేర్ ఫోర్ ద కమిషన్ హియర్ బై డైరెక్ట్స్ అండర్ ద Para 18B and 18C, the Symbols Act Order 1968 to be read with Article 324 of the Constitution of India to freeze symbol glass tumbler during the ensuing general election to the House of the People 2024 in the state of Andhra Pradesh and general election to the Legislative Assembly of Andhra Pradesh 2024 in all such assembly constituencies which fall under the parliamentary constituencies where the Janasena party has put up its candidates and in all such parliamentary constituencies consisting of the assembly constituencies whereas Janasena party has put its candidates for all other independent or RUPP అంటే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అనేటువంటి వాటిని ఇక్కడ ఉపయోగించారు. అంటే దానికి పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ అదర్ దాన్ జనసేన పార్టీ. సో ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే బరిలో లేరో ఆ బరిలో లేనటువంటి చోట్ల గ్లాస్ టంబ్లర్ సింబల్ని
రిజర్వ్ చేయండి, ఫ్రీజ్ చేయండి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది. అంటే ఎవరికి అలాట్ చేయకుండా నిలుపుదల చేయండి, ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ సింబల్ని ఎవరికి ఇవ్వకుండా ఫ్రీజ్ చేయండి. ఇప్పుడు 29వ తేదీ సాయంత్రం తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. జనసేన పార్టీ క్యాంపెయిన్లో వాడిన గాజు గ్లాస్ సింబల్నే కట్ చేసి మరీ కాపీ పేస్ట్ చేసి ఓటర్ల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా చోట్ల చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు రిజర్వ్ చేసినటువంటి అంటే ఆ సింబల్ని ఫ్రీజ్ చేయమనేటువంటి ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి ఆయా అభ్యర్థులందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళింది, గ్లాస్ సింబల్ కాకుండా వేరే సింబల్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. దట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కన్సర్న్ మే బి డైరెక్టెడ్ టు రిఫర్ రూల్ 10(5) ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 and to revise the allotment of symbols to the contesting candidates accordingly. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. టోటల్ స్టోరీలో మనం తీసుకోవాల్సినటువంటి లీడ్ పాయింట్ ఏంటంటే ఈ చివర చెప్పినటువంటి లీడ్ పాయింట్ మనం తీసుకోవాలి. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాం అనేటువంటి మాటని ఈ చివరి 3 లైన్లో మొదట ఉన్నంత ఉపోద్ఘాతం అంతా కూడా ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి క్లారిటీ జనసేన పార్టీ నాయకత్వానికి అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులకి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశం. ఇది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఆర్డర్ పాస్ చేశారు సెక్రటరీ స్థాయి అధికారి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి. ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశం కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి నిర్ణయం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని పాస్ చేస్తూ ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే జనసేన పార్టీ సింబల్, జనసేన పార్టీ లోగో చూస్తే కనుక మన ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది పక్కన బాక్స్లో. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసుకుని చాలా చోట్ల ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎక్కడ ప్రచార సభలు జరిగినా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి అలానే పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా జనసేన పార్టీ లోగోలో ఉన్నటువంటి సింబల్ని కట్ చేసి కాపీ పేస్ట్ చేసుకుని ఇక్కడ జనసేన లోగో తీసి వాళ్ళ లోగోలు పెట్టుకొని వాళ్ళ మీద పడిపోయారు. ఎందుకంటే జనాలకి ప్రచారం చేసుకుంటే ఈ సింబల్ బాగా పాపులర్ కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ సింబల్ అనే భ్రమలో ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది ఇండిపెండెంట్లు అంటే రెబల్ క్యాండిడేట్స్, ముఖ్యంగా జనసేన పార్టీ రెబల్ క్యాండిడేట్స్ అయితే గాజు గ్లాస్ గుర్తే కావాలని పట్టుబట్టినట్టుగా కూడా చాలా క్లియర్గా సమాచారం ఉంది, అన్ని మీడియాలో కూడా రిపోర్ట్ అయింది. సో ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన అంతటా కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. లీగల్గా అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నాలు కూడా ఆల్రెడీ ఒక సింబల్ ఇచ్చి ఒక 24 గంటలు అంటే 48 గంటల గడవక ముందరే ఆ సింబల్ మార్చేయడం అనేటువంటి అంశం పైన లీగల్ అప్రోచ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల సంఘం కోర్టుకి ఇచ్చినటువంటి కోర్టులో జరిగిన వాదనల నేపథ్యంలో అడ్వకేట్ ఇచ్చినటువంటి వాళ్ళ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఇచ్చిన మాటల నేపథ్యంలోనే ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి కోర్టు పైగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే ఈ చర్చ నడుస్తుంది కాబట్టి ఎలాంటి ఆర్డర్ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు రిజర్వ్ చేసింది. ఏమి ఆర్డర్ ఇస్తుంది అనేటువంటి ఆసక్తి ఒకవైపు ఉంది. అలానే ఎన్నికల సంఘం ఏ నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మళ్ళీ రిపోర్ట్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాటర్ మరొక రోజు వెయిట్ చేసేటువంటి అవకాశం కల్పించవచ్చు. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం చూస్తే జనసేన పార్టీ అభ్యర్థులకి, జనసేన పార్టీకి ప్రధానంగా కూటమికి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాల్సి ఉంటుంది. గ్లాస్ సింబల్ని ఖచ్చితంగా జనసేన పార్టీకి అలాట్ చేసేటువంటి అవకాశాలు 90% కనిపిస్తున్నాయి. లీగల్గా కోర్టు కూడా దీన్ని నిలువరించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. సో జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు అలానే పార్లమెంట్ స్థానాల్లో కూడా గ్లాస్ సింబల్ని ఈ ఎన్నికల్లో ఉపయోగించడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. సో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తారు. దీనిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్, రిజర్వ్ అయినటువంటి జడ్జిమెంట్ కావచ్చు, లేదా మరొక ఎడిషనల్ పిటిషన్ వేయడం ద్వారా ఈ వాదనలు వినిపించే ప్రయత్నం జరిగినా కానీ
జనసేన పార్టీకే అనుకూలంగా ఆర్డర్స్ రావచ్చు అనేది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో కూటమికి ఒక పెద్ద రిలీఫ్ కావచ్చు. ఎందుకంటే గ్లాస్ సింబల్ వైపుతో ఒకవైపు పేరును పోలినటువంటి అభ్యర్థుల్ని నామినేషన్స్ వేయడం ద్వారా మరొక గందరగోళం సృష్టించేటువంటి ఎత్తుగడ. సో పేరును పోలినటువంటి అభ్యర్థుల్ని మనం గందరగోళం నుంచి పక్కకు తప్పించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ గ్లాస్ సింబల్ విషయంలో మాత్రం జనసేన పార్టీకి ఒక స్పష్టత వచ్చినట్టే. ఇక జనసేన పార్టీ దీనిపైన విస్తృత ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా కోర్టుకు వెళితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కూడా వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.